నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. క్రీడల్లో ఉత్తమ ప్రతిభవంతులను వెలికితీసేందుకు యాన్యువల్ సమ్మర్ స్పోర్ట్స్ ఛాంప్స్ 2026 ఎంతో క్రీడాభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఓసిటీలో జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ క్రీడాలలో శిక్షణ శిబిరంను రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యసారద, క్రీడాశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. విద్యార్థులు ఈ వేసవి శిక్షణ శిబిరాలను ఉపయోగించుకొని ముందుకు సాగాలని మంత్రి సురేఖ సూచించారు. నేను చెప్పాలి, బ్యాట్స్మెన్ అని చెప్పాలి పొజిషన్. మీరు ఆగండి. అందరూ ఇంకా ఖర్చు సమ్మర్ సందర్భంలో పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరిగింది. గత ఎండాకాలంలో సీఎం కప్ పోటీలు జరిగింది. అది గ్రామీణ ప్రాంతం నుంచి కూడా డిస్ట్రిక్ట్, విలేజ్, స్టేట్ స్థాయి వరకు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా గ్రామీణ ప్రాంతం నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాటిల్లో ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మా చెట్ల కార్యక్రమాన్ని నడిపించడం చాలా హ్యాపీగా ఉంది. మరి అందరూ కూడా పిల్లలు ట్రైన్డ్ వాళ్ళే ఇందులో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళని ఇంకా ట్రైన్ చేసి అంటే రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ ప్లస్ ఇంటర్నేషనల్ స్థాయికి కూడా తీసుకుపోయే విధంగా ట్రైన్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తారు. చూసారు మనకు ఆ రోజు ఫుట్బాల్ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఉత్సాహాన్ని తెలంగాణ ఆటలలో అని అంటే మనసులో ఉన్నా కూడా బయటికి తీసుకోరా అనే పరిస్థితి. ఎందుకంటే చాలామంది ఆటలంటే ఇంట్రెస్ట్ వాళ్ళు ఎక్కడ ప్రతిభ చూపాలో తెలియదు. ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ప్రతిభ ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ట్రైన్ చేస్తే మన రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా చేయడానికి ఈ కార్యక్రమం స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవడం జరిగింది. వాకాటి స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా వారు కూడా చాలా ప్రత్యేకంగా కృషి పెట్టి వాళ్ళు కావాల్సిన సౌకర్యాలు అవి కూడా కల్పించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.